బాబు వస్తే వర్షాలు గోవింద, కుర్చీ ఎక్కితే నీళ్లు గోవింద, కూటమితో తిప్పలేనన్న సీఎం జగన్. పోటెత్తిన చోడవరం, జనసంద్రంగా మారిన జంక్షన్, జగన్ సభకు తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు. సీఎం జగన్ సతీమణి ప్రచారం, వేంపల్లిలో ఇంటింటి క్యాంపెయిన్, భారతి వెంట అవినాష్ భార్య సమత. పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, పిఠాపురంలో నాగబాబు సతీమణి ప్రచారం, గెలిపించాలంటూ ఇంటింటి క్యాంపెయిన్. కూటమిలో రెబెల్స్ దడ, 6 నియోజకవర్గాల్లో టెన్షన్, పనిచేయని అధినేతల బుజ్జగింపులు. కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు, కండువా కప్పుకున్న గుత్తా అమిత్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక. జోరుగా కిషన్ రెడ్డి ప్రచారం, ఇంటింటికి వెళుతున్న కేంద్ర మంత్రి, మరోసారి ఆశీర్వదించాలని వినతి. అదానీ అంబానీలకే మాఫీ చేస్తారా, రైతుల బాధల్ని పట్టించుకోరా, అరవింద్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి. గుట్టపై మైనింగ్ కు పర్మిషన్, నిరసనగా ఓటు వేయబంటున్న గ్రామస్తులు, నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో ర్యాలీ. వైసీపీ దళిత సర్పంచ్ కు అవమానం, ఆలయానికి రానివ్వని పెత్తందారులు, నంద్యాల జిల్లా పారుమంచాలలో ఘటన. గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం, వారం వ్యవధిలో 11 కేసులు, భైంసాలో 4 రిమాండ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సర్చింగ్, చిరుత కోసం ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు చేసిన అటవీ సిబ్బంది. కోల్కతాలో అగ్ని ప్రమాదం, గోడౌన్ లో ఎగిసిపడ్డ మంటలు, నివాస ప్రాంతం సమీపంలో ఘటన. బస్టాండ్ లో చెత్త ఏరుతున్న మహిళ, అభినందించిన ప్రధాని మోదీ, కర్ణాటక వాసికి కితాబు. 6వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మే 6, 25న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. లాభాల్లో ఇండియన్ మార్కెట్లు, 200కు పైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 90 పాయింట్ల లాభంతో నిఫ్టీ.